హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మా బాబు బర్త్డే రోజు వీడియో అనమాట. ఈరోజు అయితే పెద్దగా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు, కానీ చిన్న చిన్న వీడియోస్ అయితే తీసాను. అలానే ఫొటోస్ కొన్ని ఉంటే లాస్ట్లో అయితే యాడ్ చేశాను అనమాట. నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను కదా, భోజనాలు అవి పెడుతున్నాం కొంతమందికని. ఇంకా దానివల్ల హడావిడి అయిపోవడం వల్ల పెద్దగా వీడియోస్ అయితే తీయడానికి అయితే అవ్వలేదు. ఇంకా వీడియోస్ అయితే పెద్దగా తీయలేదు, చిన్న చిన్న బిట్స్ ఉన్న మాత్రం యాడ్ చేశాను అనమాట. ఆ మార్నింగ్ నుంచి ఆ నైట్ వరకు అదంతా కూడా. ఇంకా మా అన్నయ్య అయితే ఆ రోజు వచ్చాడు. ఇంకా వచ్చేటప్పుడు అయితే పూలు అవి తీసుకురమ్మని చెప్పాను అనమాట. ఇక్కడ మనకు కొనుక్కోవడానికి కూడా పూలు అవి దొరకవు, ఇంకా అందుకని చెప్పి తీసుకురమ్మన్నాను. ఇంకా అవి తీసుకొని వస్తే ఇంకా ఆ రోజు పూజ కూడా బాగా అంటే 9 అయిపోయిందనమాట. పూజ చేసేసరికి ఆ రోజు లేట్గా లేచాము. ఇంక ఇల్లు ఇవన్నీ కొన్ని క్లీనింగ్స్ ఉంటే అవన్నీ చేసుకొని పూజ చేసేసరికి 9 అయిపోయింది. ఇంకా పూజ అది చేసేసిన తర్వాత పాయసం అది ప్రిపేర్ చేసేసి దేవుడి దగ్గర అయితే పెట్టేశాను. ఇంకా బర్త్డేస్ అయితే పాయసం పెట్టడం అనేది ఒక కామన్ అయిపోయింది అనమాట. మా ఇంట్లో మా బాబుది కానీ నాది కానీ మా ఆయనది ఎవరిదైనా సరే ఈ విధంగా పూజ చేసేసిన తర్వాత పాయసం అది కొద్దిగా చేసేసి దేవుడి దగ్గర అయితే పెట్టేస్తాను. మిగతా స్వీట్ అవన్నీ చేస్తే చేస్తాం, లేకపోతే లేదు. కానీ పాయసం మాత్రం కొద్దిగా చేసేసి దేవుని దాన్ని ఉదయాన్నే పెట్టడం అయితే అలవాటు అయిపోయిందనమాట. ఎవరి బర్త్డే అయినా సరే మాది. ఇంకా తర్వాత మా అన్నయ్య వచ్చాడు అన్నాను కదా, ఇంకా వచ్చేటప్పుడు ఈ విధంగా గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చాడు. ఇంకా గిఫ్ట్ అయితే పిల్లలు ఇంక ఇలా కలర్ఫుల్గా ఏదైనా కనిపించింది అయితే ఆగరు కదా, ఇంకా అలానే మా బాబు కూడా ఓపెన్ చేసేస్తాను అంటుండేవాడు. అలానే వాడికి బర్త్డే డ్రెస్సెస్ కూడా ఏం సెట్ అవ్వలేదన్నమాట. ఇక్కడ 2 days తిరిగాము, కానీ వాడికి సెట్ అవ్వట్లేదు. ఇంకా ఆ రోజు మా అన్నయ్య కూడా అవే తీసుకొచ్చాడు. ఇందులో ఏమైనా చూడండి సెట్ అయితే పోనీ అని చెప్పి, ఇంకా అందుకని చెప్పి ఓపెన్ చేయించామన్నమాట. ఇంకా ఇందులో కూడా ఒక షర్ట్ అది సెట్ అయింది. దీంట్లో నాకు అంత ఐడియా లేదు, మా అన్నయ్య తెచ్చిన దీంట్లోనే మొత్తానికి సెట్ అయితే ఒకటి సెట్ అయిందనమాట, వైట్ కలర్ షర్టు. ఇంకా అది వేసేసి ప్యాంట్ అదంతా కూడా కొత్తదే ముందున్నది అడ్జస్ట్ చేసి వేసాము. అసలు వాడికి డ్రెస్సెస్ అయితే ఇయర్ అసలు బర్త్డేకి సరిగ్గా సెట్ అవ్వలేదు. నార్మల్గా డే టైం అయితే ఒక షర్టు అలానే వేరే షార్ట్ ఉంటుంది సెట్ అయినాయి అనమాట కొత్తవే. ఇంకా అలా మొత్తానికి ఇల్లు కొద్దిగా ఏజ్ ఇదైన వరకు ఇలానే కదా, బట్టలు అవి సెట్ అవ్వవు పిల్లలకి. అలా మా బాబుకి ఇయర్ అయితే అయ్యింది. ఇంకా ఈ పేపర్ అయితే తీసి పడేస్తున్నాడు సైడ్కి, ఇంకా అదే చూపించాను ఇక్కడ. ఇంకా షూ అలానే ఫస్ట్ ఈ బట్టల మీద కూడా మా బాబుకి లేదనమాట. ఈ షూ తీయగానే వెంటనే షూ వేసేస్తున్నాడు. ఇంకా ఫస్ట్ అవే చూసుకుంటున్నాడు. ఇంకా అవన్నీ తర్వాత ఎద్దువా తీయని చెప్తే మళ్ళీ తీసాడనమాట, స్నానం అది చేసి వేసుకోవాలని చెప్తే. ఇంకెక్కడ ఈ డ్రెస్సెస్ అయితే చూసాము ఏవైనా సెట్ అవుతాయేమో అని చెప్పి. ఇవి కూడా ఈ ప్యాంట్ కూడా పెద్దది అయిపోయిందనమాట. ఫోల్డ్ చేసినా సరే ఇంకా మరీ ఎక్కువ ఫోల్డింగ్స్ పడుతుంది. ఇంకా అందుకని చెప్పి ఈ 2 కూడా వేయలేదు ఇందులో ఓపెన్ చేసినవి. మా అన్నయ్య వేరే మళ్ళీ సపరేట్ తెచ్చాడు. ఇంకా అవి అయితే ఒక షర్ట్ అయితే వేసాము. ఇంకా ఈ చెప్పులు కూడా అలా తీసుకొచ్చాడనమాట. ఇంకా అలా వీడియోలో అయితే మీకు చూపించేస్తున్నాను. ఇంకా వచ్చినప్పుడే చెప్పులు, ఈ బట్టలు అలానే ఇవి చాక్లెట్స్, కప్ కేక్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని వచ్చాడు బర్త్డేకి అయితే. యాక్చువల్గా మేము ఏం వద్దని చెప్పాము, కానీ ఇవన్నీ వేసుకొని వచ్చాడనమాట. ఇంక ఈ కేక్ అవన్నీ తీసుకొచ్చాడు. బ్రెడ్ నార్మల్ చాక్లెట్ కేక్, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉండేదన్నమాట చాక్లెట్ కేక్ అయితే. ఇంక ఈ కప్ కేక్స్ అలానే ఈ చాక్లెట్స్ అవి అయితే తీసుకొచ్చాడు. అవి అయితే ఓపెన్ చేసేటప్పుడు చూపిస్తానండి. ఇంకా తర్వాత స్నానం అది అయిన తర్వాత గుడికైతే వెళ్ళి వచ్చేసామన్నమాట. ఇక్కడ మేము వెళ్ళేసరికి బాగా లేట్ అయిపోయిందిలేండి. ఇంకా అలా బర్త్డే రోజు కదా వెళ్ళాలి కనుక ఇంకా అలా దేవుడి గుడికి అయితే వెళ్ళేసి, ఎలానా పంతులు కూడా ఉండేవారు, అలా దక్షిణాది వేసేసి కొద్దిగా దర్శనం అది చేసుకొని అయితే వచ్చేసాము. ఇంకా అలానే లాస్ట్ వీడియోలో మీకైతే ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. నెక్స్ట్ వచ్చే మా బాబు బర్త్డే వీడియోలో అయితే అది ఏంటనేది అయితే చెప్తానని అయితే చెప్పాను కదా. ఇంకా అదేం లేదనమాట, మేమైతే స్కూటీ అయితే తీసుకున్నాము. ఇంకా అది కూడా ఇదే రోజు పూజ అది చేపించామన్నమాట. అందుకని చెప్పి ఈ వీడియోలో చెప్దామని చెప్పి సర్ప్రైజ్ అని అయితే చెప్పాను. ఈ స్కూటీ అయితే తీసుకున్నాము. ఇంకా గుడికి వెళ్ళి నార్మల్గా దర్శనం అది చేసుకున్న తర్వాత బయట పూజ ఇలా స్కూటీ పూజ అది చేయాలని చెప్తే వచ్చారనమాట ఈయన. ఇంకా మేము వెళ్ళింది కూడా చాలా లేట్ అయిపోయింది ఆ రోజు. అప్పటికే టైము 12:31 ఇలా అయిపోయిందనమాట దగ్గర. ఇంకెలానో వచ్చారు, వచ్చి బయట స్కూటీ పూజ కూడా చేసేసారనమాట. ఈ గుడికి దగ్గరలోనే మార్కెట్ కూడా. ఇంకా మేము అలా ఫస్ట్ మార్కెట్కి అది వెళ్ళి సామాన్లు అవి తెచ్చుకొని పెట్టాము బయట. ఇంక ఇతను వచ్చి అయితే చేసేసారనమాట పూజ అదంతా కూడా.
ఎక్కువ కూడా ఏం తీసుకురాలేదు. అసలు ఉంటారని కూడా మేము అనుకోలేదనమాట పంతులు. ఇంకా నార్మల్ కొబ్బరికాయ అది లేకపోతే మనమే స్కూటీ దగ్గర కొట్టేద్దామని చెప్పి అయితే వెళ్ళి పెద్దగా ఏం తీసుకురాకుండా నార్మల్గా కొబ్బరికాయ అవన్నీ తీసుకొచ్చాము. ఇంకా అగరబత్తులు అవన్నీ కూడా ఈయనే గుడిలో తెచ్చారనమాట. తెచ్చి అయితే మంచిగా పూజ అయితే చేసేసారు. ఇంకా మేము ఈ గుడికైతే ఇంతకుముందు కూడా చాలాసార్లు వచ్చాం కానీ ఇక్కడ ఎప్పుడు మంకీస్కి అయితే చూడలేదనమాట. ఆ రోజైతే ఫుల్గా మంకీస్ అయితే ఉండేవి. ఇంకా అదే ఫస్ట్ అనమాట ఇక్కడ చూడడం. అంటే బచ్చిల్లి ఇటువైపు అంతా ఉండేవి కానీ ఇంకా ఆ రోజైతే ఈ గుడి దగ్గర చూడడం అదే ఫస్ట్ అనమాట. ఇంకా అక్కడ ఉంటే గుడిలో పూజ అయిన అరటిపళ్ళు అవన్నీ ఉండేవి కదా, ఇంకా అవన్నీ అయితే వేసేసాము. ఒకటి వేసేసరికి చాలా వచ్చాయన్నమాట. ఇంకా అలా ఇక్కడ కూడా పూజ అయితే చేసేసారు. ఇంకా ఈ స్కూటీ కూడా మొన్న మేము ముందు వీడియో పెట్టాను కదా, ఇక్కడ ఒక బజార్ పెట్టారు వెళ్ళామని చెప్పి. ఇంకా ఆ రోజు అయితే తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి బయటే ఉండేది, నేను యాక్చువల్గా చూడలేదు. ఆ తర్వాత అయితే చెప్పారు మా ఆయన. ఇంకా నెక్స్ట్ డే మంగళవారం ఇంకెందుకులే అని చెప్పి బుధవారం రోజు అయితే ఇలా గుడికి తీసుకొని వెళ్ళి పూజ అయితే చేయించాము. ఇంకా రిటర్న్ వచ్చేసి రైస్ అయితే పెట్టేశాను అనమాట. మరి ఇంకేం వంట అది చేయలేదు, రైస్ అది పెట్టేసి పెరుగుతో అయితే తినేసాము. ఇంక ఈ ఇయర్ అయితే మిక్కీ మౌస్ థీమ్ అయితే అనుకున్నాము. రెడ్, బ్లాక్, ఎల్లో కలర్లో అయితే తీసుకొని అయితే చేస్తున్నాం అనమాట. బెలూన్ డెకరేషన్ అంతా కూడా పెద్ద హెవీగా ఏం చేయట్లేదు, సింపుల్గానే బెలూన్ డెకరేషన్ అదంతా అయితే పెట్టామన్నమాట. ఇంకా ముందు వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను కదా, భోజనాలు అవి అయితే అనుకున్నాము. ఒక 5 ఫ్యామిలీస్ అనుకున్నాము. అలా ఒక 50 మెంబర్స్ ఇలా అయితే అయ్యారనమాట. ఇంకా నేను ఇక్కడైతే భోజనాలు అవి అయిన తర్వాత బెలూన్ డెకరేషన్కి బెలూన్లు అవన్నీ ఇచ్చేస్తున్నాను. ఇంకా బయట అయితే ఈ విధంగా కూరగాయలు కటింగ్ అవి ఇవి ఉంటాయి కదా, ఇంకా వంటకు కావాల్సినవన్నీ ఇక్కడ కటింగ్లు అవన్నీ అయితే ఇక్కడ చేస్తున్నారు. ఇంకా వంటదంతా కూడా ఈ పక్కన ఓనర్ ఆంటీ వాళ్ళు వేరే హౌస్ తీసుకున్నారని చెప్పాను కదా, ఇంకా అక్కడైతే వంటలు అవన్నీ అయితే చేశారనమాట. ఇంకా మధ్యలో బెలూన్ డెకరేషన్ ఇలా చేస్తుండి ఇంకా మసాలాలు పేస్ట్లు అవన్నీ కూడా ఇంట్లోనే చేసామన్నమాట. చాలా హడావిడి అయిపోయింది ఆ రోజు. ఇంకా డెకరేషన్ అయితే ఈ విధంగా సింపుల్గానే చేసాము. ఆ పైన ఒక్క లైన్లోనే బెలూన్స్ అవి కట్టి సైడ్ ఈ విధంగా పిల్లర్స్లో పెట్టి అయితే చేస్తామన్నమాట బెలూన్ డెకరేషను. ఇంకా హ్యాపీ బర్త్డే ట్యాగ్ అలానే ముందదంతా కూడా టీ టేబుల్ ఈ విధంగా వేసేసి ఈ విధంగా చిన్నగా కేక్స్, చాక్లెట్స్ అవన్నీ అయితే పెట్టాము. ఇంకా కేక్ అయితే బ్యాలెన్స్ ఉంది. ఇంకొక వైపు అయితే బయట కూడా షాపు అవంతా ఈవినింగ్ అయిపోయిందనమాట. అప్పటికే చీకటి అయిపోయింది. మొత్తం కూడా క్లీన్ చేయించారు, ఖాళీ చేసేసి మొత్తం ఇదంతా నీట్గా తుడిపించేసి కడిగారనమాట. మొత్తం ఇక్కడే చైర్స్ అవి వేసుకొని భోజనాలు కూడా పెట్టేశాము. ఇంకా వంటదంతా కూడా పక్క దీంట్లో అయ్యిందని చెప్పాను కదా, ఇంకా అక్కడ చిన్న బిట్స్ అయితే యాడ్ చేశాను. పెద్దగా వీడియో అయితే ఏం షూట్ చేయలేదనమాట. చెప్పాను కదా హడావిడి అయిపోయింది ఆ రోజంతా కూడా. ఇంకా కేక్ కూడా తర్వాత అయితే తీసుకొచ్చాము. ఈ కేక్ అయితే మేము పిక్చర్ ఒకటి పెట్టామన్నమాట, అలానే చేశారు కేక్ అయితే. మిక్కీ మౌస్ థీమ్ అనుకొని ఇంకా అదే చెప్పామన్నమాట. ఈ కేక్ అయితే చేశారు. ఇంక ఈ కేక్ కూడా తీసుకొని వచ్చేసిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ అదంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ 9 అయిపోయింది ఆ రోజు నైటు. ఇంకా తర్వాత బయట భోజనాలు అవన్నీ చేస్తారనమాట. ఇంకా ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది మధ్యలో మా బాబు బర్త్డే అయితే జరిగింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే మీరు ఆల్రెడీ వీడియో చూశారు. ఓన్లీ నేను, మా ఆయన, మా బాబు, మా రాకీ ఉండేవాళ్ళం. ఇంక ఇయర్ అయితే ఈ విధంగా అయితే జరిగిందనమాట. ఫస్ట్ ఇయర్ కూడా చెప్పాం కానీ అప్పుడు ఎవరు రాలేదనమాట. మా అమ్మ వాళ్ళు, మా అన్నయ్య వీళ్ళే ఉండేవాళ్ళు. ఇంకా థర్డ్ ఇయర్ అయితే నైబర్స్ వీళ్ళందరి మధ్యలో చాలా బాగా జరిగింది. అసలు ఇదే ఫస్ట్ బర్త్డేలా చేసామన్నమాట. ఈ ఇయర్ మాత్రం చాలా బాగా జరిగింది. మాకు కూడా ఒక మంచి దీనిలా ఉంటుంది అనుకొని ఈ ఇయర్ అయితే చేసాము. ఇంక ఇలా కేక్ కటింగ్ అదంతా కూడా చేసేసిన తర్వాత భోజనాలు అవన్నీ కూడా అప్పటికే రెడీ చేస్తారు. భోజనాలు కూడా వంటలు అవన్నీ మటన్ కర్రీ అయితే ఒకటి చేసాము, అలానే చికెన్ ఫ్రై ఒకటి, పన్నీర్ కర్రీ అయితే చేసేసామన్నమాట. ఇంకా ప్లెయిన్ పులావ్ ఒకటి, వైట్ రైస్, రసం అయితే పెట్టేశాము. ఇంకా వంట వరకు అయితే అవన్నమాట. అవి కూడా క్లియర్గా ఏం తీయలేదు, వీడియోస్ అవన్నీ కుదరలేదు తీయడానికి, ఇంకా అలా తీయలేదు. ఇంకా పిక్చర్స్ అయితే వాటికి సంబంధించినవి కొన్ని ఉంటే అవన్నీ యాడ్ చేశాను వీడియో లాస్ట్లో. ఇక్కడ నుంచి అయితే మీకు ఇక్కడ నుంచి పిక్చర్స్ అయితే పెట్టేశాను అనమాట. ఇంక ఈ విధంగా లైట్స్ అవన్నీ ఆన్ చేసి తీసాము. ఇంకా వేరే కేక్ అది తీసుకొచ్చాం కదా, అది కూడా ఇలా కట్ చేయించాము. ఇంకా బైక్వి, మార్నింగ్వి అలా చిన్న చిన్న బిట్స్ ఉంటే, ఫొటోస్ ఉంటే అవన్నీ యాడ్ చేసి అయితే ఈ వీడియోలో చూపించాను. ఇంకా భోజనాలు అవన్నీ బయట క్లీన్ చేశాం కదా, అక్కడే చైర్స్ అవన్నీ వేసేసి అయితే పెట్టేశాను అనమాట భోజనాలు ఈ విధంగా.
కర్రీస్ అవన్నీ కూడా ఫోటోలోనే చూపించాను. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.